బిగ్ బాస్ 9.6వ వారం డేంజర్ జోన్లో 5 కంటెస్టెంట్స్ ఓటింగ్తో తుక్కు రేగ్గొడుతున్న తనూజ ఆదివారం వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో హౌస్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చారు బిగ్ బాస్ మేకర్స్. 6గురు దుమ్మురేపే కొత్త కంటెస్టెంట్స్ రంగంలోకి దిచ్చారు. అందులో ఆయేషా జీనత్, దివ్యల మాధురి, రమ్య మోక్ష కంచర్ల, శ్రీనివాస్ సాయి, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా ఉన్నారు. దీంతో హౌస్లోని కంటెస్టెంట్ల సంఖ్య 16కు చేరుకుంది. వైల్డ్ కార్డు ఎంట్రీలతో గేమ్ డైనమిక్స్ పూర్తిగా మారిపోయాయి. మొదటి రోజే వీరు సత్తా చాటడంతో పాత హౌస్ మెంబర్స్కి కూడా టెన్షన్ మొదలైంది. తనూజ గౌడకు ఏ విషయంలోనైనా సుమన్ శెట్టి తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఆరో వారం రమ్య మోక్ష కొత్తగా జరిగింది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా రీతూ చౌదరిలను నామినేట్ చేశాడు. ఆడించారు బిగ్ బాస్. ఆ తరువాత గౌరవ్ గుప్తా బాల్ పట్టుకుని సంజనకు ఇచ్చారు. వైల్డ్ కార్డ్ ఆమె భరణి రామును నామినేట్ హౌస్ మెంబర్స్ లో ఒకరికి తర్వాత సుమన్ శెట్టి కూడా ఆ వ్యక్తి ఇద్దరిని నామినేట్ చేశాడు. ఒకరిని సేవ్ చివరగా దివ్యల మాధురి బాల్ పట్టుకుని రీతూ చౌదరికి ఇచ్చింది. ఆమె రాము రాత్రిదారులకు దివ్యనికితలను నామినేట్ చేసి రిలీఫ్ ఇచ్చినప్పటికీ ఇలా రసవత్తరంగా సాగిన పవర్ మాత్రం వారికి ఇచ్చాడు బిగ్ బాస్. తనూజ గౌడ దీంతో నామినేషన్స్ పర్వం హై వోల్టేజ్ లెవెల్లో సాగింది. రాము రాథోడ్ నామినేట్ అయ్యారు. తొలుత నిఖిల్ నాయర్ ఫైనల్ గా 6గురు నామినేషన్స్ అయ్యారు. ఇక బిగ్ బాస్ ఫాదర్ భరణి శంకర్ ఓటింగ్ దారుణంగా పడిపోయింది. కేవలం 11% ఓటింగ్తో 4వ స్థానంలో నిలిచారు. ఆ తరువాత రాము రాథోడ్ 10% ఓటింగ్, దివ్యనిఖిత 10% ఓటింగ్ పొందారు. ఇలా ముగ్గురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు తక్కువ ఓటింగ్తో డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని బిగ్ బాస్ రివ్యూయర్స్ చెబుతున్నారు. హౌస్లోనే కాదు ఈ వారం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశమయ్యాయి. 6వ వారం పోల్స్ ప్రారంభమయ్యే లేదు. ఓట్లు గుద్దేస్తున్నారు. సోషల్ మీడియాలో అధికారిక ఓటింగ్ సైట్లలో వస్తున్న అంచనాల ప్రకారం ఈ వారం కూడా తనుజ పుట్టస్వామి దుమ్మురేపుతోంది. ఎవరూ ఊహించని విధంగా 34% ఓటింగ్తో నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు దగ్గరగా సుమన్ శెట్టి ఉన్నారు. నవ్వుల రాజు సుమన్ కూడా ఈ వారం ఓటింగ్లో దుమ్మురేపుతున్నారు. ఇతడు 21% ఓటింగ్తో రెండో స్థానంలో నిలిచారు. ఇక తరువాత మూడో స్థానంలో డిమోన్ పవన్ నిలిచారు. ఈ లవర్స్ కూడా ఓటింగ్లో దుసుకుపోతున్నారు. 14% ఓటింగ్తో టాప్ 3లో నిలిచి దాదాపు సేఫ్ జోన్లో నిలిచారు.